హలో గాయ్స్, ఐ మహా. పచ్చిరొయ్యలతో ఏ వంటకం అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చళ్ళు కూడా. వేడి వేడి అన్నంలో పచ్చిరొయ్యలతో చేసిన పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఆహా, ఆ రుచే వేరు. భీమవరం నాన్ వెజ్ పికిల్స్కి పెట్టింది పేరు. చాలా ఈజీగా భీమవరం స్టైల్లో పచ్చిరొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నాన్ వెజ్ పికిల్స్ ఏవైనా సరే 2 నెలలకి మించి తినకూడదు. నేను 2 కేజీల రొయ్యలు తీసుకున్నాను, కానీ ఇవన్నీ కూరకి. నేను 1/2 కేజీ రొయ్యలు మాత్రమే పచ్చడి పెడుతున్నాను. పచ్చి రొయ్యల్ని బయట ఎంత క్లీన్ చేయించుకున్నా ఇంటికి తెచ్చుకున్నాక వాటి వెన్ను తీసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చడి వీపు మీద నల్లగా ఒక దారం పోగులాగా ఉంటుంది. దాన్ని తీసేస్తే చేదు రాదు. కాస్త టైం పట్టినా అవన్నీ తీసుకుని కుక్ చేసుకోవాలి. చాలామంది పచ్చిరొయ్యలు కడిగేటప్పుడు ఆ వాసన ఇష్టపడరు. కాస్త మజ్జిగ పోసి కడుక్కుంటే ఆ స్మెల్ అనేది ఉండదు. నేను కడిగిన రొయ్యల్ని పెనంలో వేసి కాస్త ఆయిల్ వేసి ఉడకబెడతాను. ఇలా వేసి కాస్త ఉడికిన తర్వాత మొత్తం పచ్చిరొయ్యల్లో ఉన్న నీరంతా పోతుంది. నీరు మొత్తం పోతేనే పచ్చిరొయ్యలు నిల్వ ఉంటాయి. పచ్చడి కనీసం 2 నెలలు పాడవకుండా ఉండాలి అంటే పచ్చిరొయ్యల్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోవాలి. కూరలు ఇన్స్టెంట్గా తినేస్తాం కాబట్టి క్లీనింగ్లో కాస్త లోపం ఉన్నా పర్లేదు, కానీ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికేసరికి నీరు మొత్తం పైకి తేలుతుంది. నీరు మొత్తం పచ్చిరొయ్యలతో పాటు ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత ఇలాగ అవుతాయి దగ్గరికి. ఇప్పుడు ఈ రొయ్యలన్నింటినీ కూడా నేను సెపరేట్ చేసుకుంటున్నాను. కర్రీకి తీసేసి ఒక 1/2 కేజీకి మాత్రమే పచ్చడి కలపడానికి ఉపయోగిస్తున్నాను. రొయ్యల పచ్చడి పెట్టిన వారం రోజులకే గ్రేవీ అంతా ఇంకిపోయి రొయ్యలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కలిపినప్పుడు ఆ గ్రేవీ అనేది మనకి రైస్కి అంటుకోదు. పెనంలో నూనె కాస్త ఎక్కువగా పోసుకొని ఆయించిన పచ్చిరొయ్యల్ని ఈ నూనెలో బాగా వేపుకోవాలి. నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టిన 2-3 వారాలకే గ్రేవీ అంతా తగ్గిపోయి ముక్కలు మాత్రమే కనిపిస్తాయి. అలా కాకుండా గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే నాన్ వెజ్ పికిల్స్లో ఏం వేసుకోవాలనేది వీడియో లాస్ట్లో చెప్పాను, తప్పకుండా చూడండి. పచ్చిరొయ్యలు బాగా వేపుకోవడం వల్ల పచ్చివాసన కాస్త తగ్గి తినేటప్పుడు పచ్చట్లో మనకి క్రంచీగా బాగుంటాయి. రొయ్యలు వేపేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలి, లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా అనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే రొయ్యలు వేపేటప్పుడు నూనె అలా పొంగుతూ వస్తుంది. రొయ్యలను అలా కలుపుతూ ఉండాలి. నూనెలో కాస్త వేగాయి కదా, ఇప్పుడు 1/2 స్పూన్కి పసుపు వేస్తున్నాను. పసుపు వేసి అటు ఇటు మెదిపి బాగా వేపుకోవాలి. ఉప్పు అప్పుడే వేయకూడదు, అలా వేస్తే పచ్చిరొయ్యలకి ఉప్పు పట్టేస్తుంది. మళ్ళీ పచ్చడిలో వేసింది కూడా పడితే తినేటప్పుడు ఉప్పే తగులుతుంది. రొయ్యలు కాస్త వేగాయి కదా, ఇక నూనె పొంగడం స్టార్ట్ అవుతుంది. కలుపుతూ కనుక లేము అనుకోండి పొంగి పొంగి స్టవ్ మీద పడుతుంది. నూనెలో వేగుతూ చిన్నగా రంగు మారడం స్టార్ట్ అయ్యింది. ఇంకాస్త వేగినాయి అంటే బాగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అలా కలర్ మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ పికిల్స్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. పచ్చడి ఫ్లేవర్తో నాన్ వెజ్ తింటూ ఉంటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ అంతే. ఇదే పచ్చడి టైగర్ రొయ్యలతో పెడితే ఇంకా బాగుంటుంది. పెద్ద పెద్ద రొయ్యలు వస్తాయి కాబట్టి. రొయ్యలు బాగా వేగిపోయాయి, ఇంకా తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ఇదే నూనెలో ఇంకాస్త నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. ఇది నాన్ వెజ్ పచ్చడి కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి మాత్రం కంపల్సరీగా వేస్తాము. పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండింది వాడకూడదు. అప్పటికప్పుడు పేస్ట్ చేసుకొని దాన్ని ఇలాగా నూనెలో వేపుకోవాలి. ఒకేసారి నూనె పోస్తే అల్లం వెల్లుల్లి అనేది నూనెలో తేలిపోతుంది. అందుకని కొంచెం నూనెతోనే ముందు పచ్చివాసన పోయే వరకు వేయిస్తున్నాను. తర్వాత కాస్త కాస్త నూనె వేసాను. బాగా వేగిపోతే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దించేయచ్చు. రొయ్యల్ని అల్లం వెల్లుల్లి ముద్దని బాగా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్కి మెంతులు 1 స్పూన్కి ఆవాలు తీసుకోవాలి. వీటిని పెనంలో వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుంటే పచ్చడి అనేది కమ్మగా ఒక మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న సెగ మీద బాగా దోరగా వేయించినప్పుడు ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెనం దింపేయడమే. దోరగా వేగిన మెంతులు ఆవాలు చల్లారిన తర్వాత
మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేపిన అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిరొయ్యలు బాగా చల్లారాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే దాంట్లో వేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. పచ్చిరొయ్యలు అల్లం వెల్లుల్లి ముద్దలో బాగా కలిసేలాగా కలుపుతున్నాను. పచ్చిరొయ్యలకి అన్నీ బాగా పట్టాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ కారం ఘాటుగా ఉంటుంది. నేను 2.5 స్పూన్లకి వేస్తున్నాను. మూడో రోజు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకని ఒకేసారి అంతా వేసేయాల్సిన అవసరం లేదు. ఉప్పు నేను 2 స్పూన్లకి వేస్తున్నాను. పచ్చడి మొత్తం కలిపిన తర్వాత కూడా ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు, ఒకేసారి అంతా వేయట్లేదు. నేను గ్రైండ్ చేసిన మెంతులు ఆవాలు పౌడర్ని కూడా ఇందులో వేస్తున్నాను. వేసిన ఉప్పు కారాలన్నీ పచ్చిరొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ని బాగా ఇష్టంగా తినేవాళ్ళు చాలామందే ఉంటారు. వాళ్ళ కోసం ఇలాగ పచ్చళ్ళు చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. పచ్చడిలోకి నిమ్మకాయలు జ్యూస్ వేయాలి. సో నేను 2 నిమ్మకాయలు జ్యూస్ వేస్తున్నాను. నిమ్మకాయల జ్యూస్ చూసారా ఎంత వచ్చిందో, మన పొలంలోంచి ఎత్తుకొచ్చినాయే. కారం ఎక్కువ టేస్ట్ తెలియాలి, పులుపు తక్కువగా ఉండాలి అని అనుకునే వాళ్ళు 1/2 కేజీకి 1 నిమ్మకాయ సరిపోతుంది. నేనైతే ఈ రసం మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే నాకు పుల్లగా ఇష్టం. కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ నిమ్మకాయ రసం మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ జాబుల పరంగా ఎక్కడెక్కడో ఉండాల్సి వస్తుంది. ఇంకా పిల్లలు కూడా హాస్టల్స్లో ఇంకెక్కడో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇంట్లో హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇలాగ ఇంట్లోనే కొంచెం కొంచెంగా నాన్ వెజ్ పికిల్స్ బయట నుంచి కొనుక్కోకుండా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆల్మోస్ట్ పచ్చడి ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇందులో కాస్తంత మసాలా పౌడర్ వేస్తే పచ్చడి అయిపోయినట్టే. కానీ గ్రేవీ ఇంకొంచెం బాగా రావడానికి, టేస్ట్ ఇంకా బాగా రావడానికి నేను ఈ పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ ఏంటి అంటే పచ్చడి ఊట బాగా రావడానికి ఇదొక చిట్కా. ఒక మామిడికాయ తీసుకోండి, దాంట్లో సగభాగం నేను వేస్తున్నాను. 1/2 కేజీ పచ్చిరొయ్యలకి సగభాగం సరిపోతుంది. ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి. సగం ముక్క అయితే సరిపోతుంది. దాన్ని ఇలా బాగా తురుముకోవాలి. ఇలా మామిడికాయ గుజ్జుని పచ్చడిలో ఉపయోగించడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, ఊట కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెనంలో కాస్త నూనె వేసి ఈ గుజ్జుని వేస్తున్నాను. 2 నిమిషాల్లో ఈ గుజ్జు మెత్తపడిపోతుంది. ఎక్కువసేపు పెనం మీద ఉంచవలసిన అవసరం లేదు, ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. దీన్ని పెనంలో బాగా మెదుపుతూ ఉండాలి, జామ్ లాగా అవుతుంది అనమాట. పెనంకి అంటుకుపోతుంది. అలా అటు ఇటు మెదుపుతూ ఉంటే మామిడికాయ గుజ్జు బాగా ఉడుకుతుంది. పచ్చిగా మామిడికాయ గుజ్జు వేస్తే పచ్చడి టేస్ట్ అంత బాగోదు. ఇలా మామిడికాయ గుజ్జుని జామ్ లాగా ప్రిపేర్ చేసి వేసామంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేస్తున్నాను, ఎందుకంటే మామిడికాయ గుజ్జు పచ్చివాసన రాకుండా ఉండడం కోసం. ఈ పేస్ట్ అంతా దగ్గరగా అయ్యే వరకు బాగా మెదుపుతూ ఉండాలి. పచ్చిరొయ్యల పచ్చడి కొన్ని రోజులకి దగ్గరగా అయిపోయి ఊటంతా పోతుంది అనమాట. వేసుకునేటప్పుడు పచ్చిరొయ్యలు తప్ప మనం కలుపుకోవడానికి ఆ గ్రేవీ అనేది ఉండదు. దానికోసమే ఇది. ఇలా ఈ ముద్దను వేసుకోవడం వల్ల పచ్చడి గ్రేవీ పెరుగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముద్దని ఇందులో వేస్తున్నాను. ఎంత నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళైనా సరే ఎక్కువ పచ్చిరొయ్యలు వేసుకొని గ్రేవీ తక్కువగా ఉంటే తినడానికి వెగట పడుతుంది. ఒక 2-3 టైమ్స్కే ఇంట్రెస్ట్ పోతుంది పచ్చడి మీద. ఇలా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండి పచ్చిరొయ్యలు అక్కడక్కడ తగులుతూ తింటూ ఉంటే ఇంకా ఏంటి అంటే పుల్లగా ఉంటుంది అన్నమాట. ఈ టేస్ట్ చాలా కమ్మగా, పచ్చడి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మెంతులు ఆవాలు పౌడర్ చేసి వేసాం కదా, స్మెల్ కూడా చాలా అరోమేటిక్గా వస్తుంది. వేడివేడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని తిన్నాము అంటే క్రంచీగా పచ్చిరొయ్యలు తగులుతూ పుల్లగా నోటికి బాగా పచ్చడి టేస్ట్ తెలుస్తూ. చూసారు కదా, గ్రేవీ అనేది ఎక్కువగా రావడానికి ఇదే నేను చెప్పే చిట్కా. ఆల్మోస్ట్ ఇది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ చిట్కా. పచ్చిరొయ్యలు మామిడికాయ సూపర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఇందులో ఫైనల్లీ 1/2 స్పూన్కి మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ వేయగానే పచ్చడి ఒక మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఒక ఎంటీ జార్లో వేసుకొని 3 డేస్ వరకు వదిలేస్తే తర్వాత 3rd డే మనం
ఓపెన్ చేసి దాన్ని తిరగమూత వేసి ఉప్పు కారం నూనె అన్నీ అడ్జస్ట్ చేసుకొని కంటైనర్లో ఫిల్ చేసుకొని నిల్వ ఉంచుకోవడమే. ఇది 2 నెలలు నిల్వ ఉంటుంది. 2 నెలలు మించి నిల్వ ఉన్న తినకూడదు నాన్ వెజ్ పికిల్స్. పచ్చడి చేసుకున్న రోజు కంటే 3rd డే బాగుంటుంది. చేసిన రోజు అన్ని పచ్చివాసనలు వస్తాయి కాబట్టి 3rd డే నేను తిరగమూత వేసి తినడం స్టార్ట్ చేశాను. వర్కింగ్ జోన్లో ఉండే లేడీస్కి ఇలాంటి పచ్చళ్ళు మంచి బెనిఫిట్ అబ్బా. ఇక నాన్ వెజ్ బాగా ఇష్టంగా తినేవాళ్ళైతే లొట్టలు వేసుకొని తింటారు. లైట్గా ఆవపిండి వేసాం కాబట్టి కలుపుతుంటే ఆ స్మెల్కే నోరూరిపోతుంది. పచ్చరేలు బాగా ఊరిపోయినాయి పచ్చట్లో. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.